డిసెంబర్ 1న మాలల సింహ గర్జన నిర్వహిస్తున్నట్లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వెల్లడించింది. హలో మాల చలో హైదరాబాద్ నినాదంతో మాలలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రశ్నించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజులతో కలిసి మాలల సింహ గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు. మాలల సింహ గర్జనకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, మేధావులు, మాల సామాజిక వర్గ ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. మాలల సింహ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించినట్టు తెలిపారు. జరగబోయే మాల మహానాడు గర్జనకు అత్యధికంగా ఉద్యోగస్తులు, మరి మాల కుటుంబ సభ్యులు, మాల ఉపకులాలు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి ఏదైతే మాలల పైన దాడి జరుగుతుందో, దోసుకున్నారు అనేది ఒక ప్రచారం పోయి ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వలన మాలలలో ఒక ఆందోళన వచ్చింది. ఏంటిది, మాల కమ్యూనిటీకి చాలా చిన్న చూపు ఉందని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్స్లలో స్పందన రావడం జరిగింది. మాలలకు ఒక ఆత్మ గౌరవం కల్పించాలి. మాలలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సెకండ్